నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి గెటప్పు? తలపాగా, చేతిలో గొర్రెపిల్ల, గొంగడి, కర్ర. ఇవన్నీ ఏంటి? అసలు ఈ వెనకాల క్లైమేట్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఇవన్నీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది నేను ఒక పల్లెటూరులో ఉన్నాను, ఒక మంచి ప్లేస్లో ఉన్నానని. ఎస్, నిజమే. ఓ చక్కటి పల్లెటూరు, అది కూడా పెద్దగూడెం అనే పల్లెటూరులో నేను ఉన్నాను. చాలా బాగుంది క్లైమేట్. అసలు ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటి అని అంటే, అక్షరం ముక్క రాకపోయినా చక్కగా పాటల్ని కడుతూ, తనే పాటలు పాడుతూ, ఆ పాటల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ స్టార్గా నిలిచిపోయిన కొండయ్య ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు కొండన్న గారే ఉన్నారు. ఆయనతో మాట్లాడి బోల్డన్ని పాటలు పాడించుకుందాం. అసలు ఆయన జీవితం, ఈ పాటల జీవితం ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు తను ఎలా ఉన్నారు, అసలు ఈ పాటలు పేపర్ మీద పెట్టకుండా బుర్రలోని ఇన్ని పాటలు ఎలా గుర్తుంచుకుంటారు, ఇన్ని మిలియన్స్ వ్యూస్ సాధించడానికి అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ ఆయన మాటల్లో వినే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం కొండతో. లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, వరమేవిస్తావో నాపై దయనే చూపుతావో, ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, మేఘమై వెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, సిరివానవై కురిసింది, ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నారే. నమస్కారం కొండన్న గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉండ. నిజంగా బాగున్నారు. చక్కగా ఇంత చక్కటి వాతావరణంలో ఇంకెలా ఉంటారు? హాయిగా ఉంది తెలుసా, రాగానే నాకు భలే అనిపించింది. ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా ఉంది. అంతే, పల్లెటూరు కాబట్టి గాలి అలా అనిపిస్తుంది. సిటీలో ఉండి ఉండి ఒక్కసారిగా ఇలా వస్తే సంతోషంగా అనిపిస్తుంది. ఏదో మీలాంటి వాళ్ళని పలకరిద్దామని వచ్చినప్పుడే మాకు ఈ భాగ్యం కలుగుతుంది. నిజంగా చాలా బాగుంది. నాకు కూడా చక్కగా మీలాగా తలపాగా కట్టారు, గొంగడిచ్చారు, ఒక కర్ర, గొర్రె పిల్లలు, చాలా బాగుంది. ఇలా సరే, ముందుగా మనం మాట్లాడుకునే ముందు ఒక మంచి పాటతో మిగతా మాటల్ని కంటిన్యూ చేద్దాం కొండన్న. అది భూమాత గొప్పతనం, ఎందుకంటే నేలపైన అందరం పుడతాం, ఇక్కడనే ఇమిస్తాం, కక్కుతాం, అంతా చేస్తాం. భూతాలకి ఎంత ఓపిక ఉందో తెలుసా ఈ నేల మీద. ఏ పక్షి అయినా ప్రతి ఒక్కటి ఎక్కడ తిరిగి వచ్చినా నేలకు వచ్చి ఆగవలసిందే. భూమాత గొప్పతనం గురించి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, గూడేమిసిన పాయేనా గుండెల్లో గాయమో వైపాయేనా, గూడేమిసిన పాయేనా గుండెల్లో గాయమో వైపాయేనా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, మాతోన నీ ఉంటావా నీతోన మేముంటామా, ఆకాశము చూసేనా ఇంక సముద్రము పొంగేనా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, ఇమ్మిచ్చినా గానీ నీవు బాధేమి పడనంటావా, కక్కినయి గానీ నీవు బిడ్డనేవనుకుంటావా, వెన్నెలగాసేనా ఇంకా వెలిగేవిచ్చెనా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, కష్టాలు ముద్దాయేనా ఇంకా కన్నీళ్ళు ముద్దాయేనా, తోడై నీ ఉంటావా ఇంకా నీడై నీ ఉంటావా, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది, నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. తలుచుకోవాలి ఖచ్చితంగా నేల తల్లి గురించి ఒక్కసారైనా కదా. ఈ భూమి కోసం ఎందరో మంది కొట్టుకొని చంపుకొని చచ్చారు కదా. ఇప్పటికి జరుగుతుంది భూమి కోసం. ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా
భూమి గురించే మాట్లాడతారు కానీ ఆస్తులు భూమి గురించే ఏ లొల్లి ఎక్కడ పోయినా ఈ సమాజం వల్ల మొత్తం భూమి గురించే కదమ్మా లొల్లి ఉండడం ఏముంది. ఎప్పుడు అనిపించింది మరి ఈ పాట? మీరే రాశారా ఈ పాట? సింగర్ని నేను, వాడిన రచయిత నేనమ్మా. ప్రకృతి ధర్మం అమ్మ 2010లో రిలీజ్ చేసాం పబ్లిక్ గార్డెన్స్లో. ఈ క్యాసెట్ నేల తల్లని క్యాసెట్ రిలీజ్ చేశారమ్మా అప్పటికి. మరి రాసేటప్పుడు ఎలా రాస్తారు మీరు? ఊహించుకుంటారా? ఎన్ని రోజులు పడుతుంది ఒక పాట రాయాలంటే మీకు? అమ్మా ఎందుకంటే సాధారణంగా ఏం చదువుకోని వ్యక్తిని. అసలు చదువుకోలేదా? అసలు చదువుకోలేదు కదా, పుట్టిందే కానీ బడికెళ్ళలేదు కదా. ఎందుకని? ఏమో అమ్మ నాయన పేదరికం వల్ల చదివేయలేదనమాట. అప్పుడు ఆ కాలం గొర్రెల కడుకు పట్టించి గొర్రెలు కాసాము. ఇక్కడైనా పుట్టి పెరిగిందంతా? మొత్తం అమ్మా ఇక్కడనే అంతా పుట్టి పెరిగాం, గొర్రెలు కాసాం, ఇప్పటికి కాస్తూనే ఉన్నాం, పాడుతూనే ఉన్నాం. ప్రకృతి ధర్మం అంటే దేవుడిచ్చిన ప్రసాదం అంతే. అవును. మరి మీకు రాయటం వస్తుందా? లేదమ్మా, అసలు మొత్తం నోటితోనే ఆలోచన, మైండ్తోనే ఆలోచిస్తా. పేపర్ మీద రాసేది ఏమి ఉండదు. రికార్డింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం రికార్డింగ్ జరుగుతుంటే కూడా మొత్తం చెవులకు పెట్టుకొని స్టూడియోకి ఎలా అలా ఎలా అసలు పేపర్ మీద పెట్టకుండా మీకు ఎలా గుర్తుంటాయి? అదే అంటాడు దేవుడు ఇచ్చిండు కదా ఆ గుర్తింపును. చాలా తెలివి ఉంది అయితే. అది ఒక చూడకుండా వాడేస్తుంటా. సూపర్, అసలు మీరు మామూలు సూపర్ కాదు. మరి ఆ పాట అంత హిట్ అయింది, ప్రపంచం మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మేము అడిగినా కూడా ఫస్ట్ ఆ పాటతో స్టార్ట్ చేయండి అని అడుగుతున్నాం. ప్రకృతి ద్రవం కాబట్టి ప్రకృతిలో ఏది సరిగమలు కూడా వలుకుతాయి. నీసా సరిసా సరి సరి సా సరి నీసా సా సరి సా. సంగీతం నేర్చుకున్నారా? సరి సరి సా సరి నీసా. నేను ఏ క్వశ్చన్ అడిగినా అంటున్నారు. లేదమ్మా, సూపర్, అసలు మీరు మీ టాలెంట్ మామూలుగా లేదు. అది చెప్తున్నా కదా. సంగీతం అసలు సంగీతం ఎక్కడది? తినడానికి పోలేని పేదరికం వచ్చే సంగీతం ఎక్కడ ఏం తెలియదమ్మా. అయ్యో, ఎందుకు అప్పుడు ఉండేది కాదా తినడానికి మీకు? పేదరికం అమ్మా, అది బాగా వెనకబడిన పేదరికం. అసొంటి దాంట్లో సింగర్ కావాలి, పాడాలంటే ఎవరు హెల్ప్ చేసి? ఆ కాలం 2010 అంటే 10 ఏళ్ళ కింద, ఓ 10-11 ఏళ్ళు అది క్యాసెట్ రిలీజ్ చేసి కూడా అప్పటికి చిన్న 30 గొర్రెలు అమ్మేసుకొని క్యాసెట్ చేసిన నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే. అబ్బా, చిన్న పిల్లగాని అప్పటికి. ఎంత వయసు అప్పుడు? 14 సంవత్సరాలు ఉండొచ్చు అప్పుడు. ఆ క్యాసెట్ నేను వాడబట్టి 20 ఏళ్ళు అయింది. ఇప్పటికి 12 ఏళ్ళలో 11 ఏళ్ళలో స్టార్ట్ చేసిన, 20 సంవత్సరాలు ఇప్పటికి వాడబట్టి. మరి ఏమనే వాళ్ళు అందరూ మీ పాటలు చూసి ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ? అయ్యో చాలా మంది ఏంటంటే మనం బయటికి రాకముందు ఇబ్బంది పడిన పరిస్థితులు ఏమనుకుంటే నమ్మరు. ఎంతసేపు ఉన్నా వెలుగులో ఉన్నదాన్ని ఎక్కువ గుర్తిస్తుంటారు. అదే మబ్బుల చీకట్లో ఉంటే ఎవరు గుర్తిస్తారు? చాలా కష్టం. కానీ ఈ మధ్య కదా ఈ ఫోక్ సాంగ్స్ కి బాగా ఆదరణ పెరిగింది. ఇంతకు ముందు వరకు ఎవరంత పట్టించుకోవాలా. తర్వాత నా జీవితం ఏంటంటే అక్కడ నుండి కొనసాగుతా. తర్వాత యూట్యూబ్లో కొండయ్య సాంగ్స్ అనేది చిన్నగా నేనే ఖర్చు పెట్టుకొని నేనే రికార్డింగ్ అంతా నేనమ్మా నా దానికి. ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట పాడాలి మీరు, నవమ్మా ఇప్పుడు ఏం చేస్తానంటే కెమెరామెన్, ఎడిటింగు, రికార్డింగు, పాట తయారు చేసి పాడేది నేనే, యాక్టింగ్ చేసేది నేనే. అవును, అంత నేనే పెట్టుకుంటా అమ్మా. అంతా మీరు కెమెరా వీటికైనా సరే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది? అందరికి ఇస్తామ్మా. నేను ఎవ్వరికి నా దగ్గర వాడుకోనేది ఉండదు నా పని. ఎంత ఇస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? 30,000 కావచ్చు. ఎక్కడ వస్తాయి ఆ డబ్బులు? ఎలా పెడతారు ఆ డబ్బుల్ని? సొంతమమ్మా. నేను అప్పులు తెచ్చితే పెట్టుకుంటాను. దాన్ని ఏముంది? అప్పు తీసుకొచ్చి మరి నేను దాని మీద మీకు ఆదాయం వస్తుందిగా ఇప్పుడు యూట్యూబ్ లో? అదే అమ్మా, ఇప్పుడు కొంతకాలం ఏమైందంటే అప్పుడు మనకు యూట్యూబ్ అనేది తెలియదు. నాకు అంత ఏం చదువుకున్నప్పుడు మనకి సిస్టమ్ గురించి ఏం తెలుసు? వస్తుందా ఆదాయం యూట్యూబ్? ఏదో వచ్చిన కాడికి 10 రూపాయలు అంతగా వరకే సాధ్యం. చిన్న ప్రయాణం కదమ్మా నాది, పెద్ద ప్రయాణం కాదు కదా. అవుతుంది, ఇంకా అప్పుడే ఉంది. చూద్దాం, దేవుడు ఉన్నాడు. ఇంకా 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 మంచి పాటలు మీ నుంచి వస్తాయి. చూసేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు చేస్తున్నాం. ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పగలుగుతారా? వస్తుందమ్మా, 10-15 వేల దగ్గర వస్తుంటాయి. దానికి నేను పెట్టిన దానికి నేను ఆశించడం, ఎందుకంటే డబ్బుల కోసం ఆశించలేమ్మా. వర్కులా నేను పాడే పాట ప్రజల్లో వెళ్ళిపోతుందని అది ఒక్కటి గురించి ఆలోచిస్తా ఎక్కువ. నేను ఎప్పుడూ ఆశించలే. ఆ రోజు నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయని కూడా అది కాదు నేను ఆలోచించింది. రాకపోవచ్చు, పోయినా పర్వాలేదు, కానీ నేను పక్కన తెచ్చుకొని గొర్రెలు కాస్తుండే ఇప్పటికే. నేను ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర? ఒక 100 ఉన్నాయి నాకు. 100 గొర్రెలు? ఉన్నాయి. పొద్దున్న ఏ టైంకి వెళ్తారు? ఇంకా పోతాం 10 గంటలకు అట్లా పోతాం. సాయంత్రం 6 అవుతుంది వచ్చేటాలకు. భోజనం అన్ని తీసుకుని వెళ్ళిపోతారా? అన్ని తీసుకొని పోవడమ్మా. అక్కడ కూర్చుని పాటలు పాడుతూ గొర్రెలంట పోతనే వాడుతుంటాం అమ్మా. అలా గొర్రెలంట పోతూ పాడే పాట ఒకటి మా కోసం. అందమైన గువ్వవి అని అనేక డీజల్లా ప్రపంచంగా సూపర్ సాంగ్ అది, బాగా మోగిపోయిన పాట. అవును, ఆ పాట గొర్రెల కాడ ఉన్నప్పుడే చేసిన నేను. అవునా? 2 గువ్వలు ఏం చేసి పాడండి ఆ పాట. 2 గువ్వలు నేను వేసుకొని పోతున్నాడు. ఒక గువ్వ అలిగితే ఒక గువ్వ దానితో రాసలాడింది అనమాట. ఇలా రాసలాడితే రాసలాడినప్పుడు చేసిన
రారే 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 ఏ రారే రారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే మేఘమై వెదిగింది సిరి గాలివై వచ్చింది మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే నా రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు నా రెండు రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే ఆడుకుందామంటే మాట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీ ఉంటావా నాకు నీడై వచ్చినావా ఓ నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినావే నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నీవు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినావే నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే రారే 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 ఏ రారే రారే బా అద్భుతం అద్భుతం సూపర్ అన్న అసలు పాటలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కదా దేవుడిచ్చిన వరం నిజంగా అది వరమే నీకైతే మేము అదృష్టవంతులమేమో చక్కగా వినగలుగుతున్నాం నీ నుంచి పాటలు సరే ఈ హెయిర్ స్టైల్ ఎందుకు కొండన్న హెయిర్ స్టైల్ ఎందుకు అలా మెయింటైన్ చేస్తారు ఈ జుట్టా ఆ, అమ్మా అదేం లేదమ్మా నాకు సాధారణ ప్రకృతి బిడ్డను కాబట్టి నా ప్రకృతిలో జనాలు నా ఆ ఏ స్టైల్ అని నాకు అంతేం కాదు ఆ గుర్తింపుతోన ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ గొంగడి చిన్నప్పటి నుంచి అంతే అట్లానే ఉండదా పూర్తి ఇప్పుడు 10 ఏళ్ళ కింద కూడా ఎట్లున్నాను ఇప్పుడు కూడా అట్లే ఉండా ఒక సంబంధానికి పోయాను ఒక సంబంధం చూడడానికి పోయాను ఓకే ఒక సంబంధం చూడని నాకే సంబంధం చూడడానికి పోతే ఏమన్నారంటే ఒక ఫోటో చూపించిన నేను ఏంది ఆంధ్రజ్యోతి ఫోటో వాళ్ళు నన్ను ఆంధ్రజ్యోతిలా ఆ పేపర్లో పత్రికలు వేశారు ఓకే నాకు సంబంధం ఇచ్చిపోని వాళ్ళకు నేను అని చెప్పి చూపించిన హా, నన్ను చూడండి అని చూపించిన ఉమ్, సంబంధం ఏనికి వస్తారు కదా వాళ్ళకు చూపిస్తే ఉమ్. ఏ గోచి కట్టుకున్నాడు ఇదేంది కష్టం ఇట్లా ఉంటే చేసుకోరు అమ్మాయిలు అన్నారు కాదు మరి నువ్వు పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఫోటో ఎందుకు దిగలేదు నువ్వు ఏదో ఫోటో ఎందుకు పంపించేశారు అసలు కాదమ్మా ఇప్పుడు మాకు అప్పుడు ఫోటోలు దిగలేము మేము మొదటిసారి నేను సింగర్ అయిన తర్వాత 2010లో నా ఆంధ్రజ్యోతిలో వేశారు పత్రికల నేను నా సంతోషం ఏంటంటే ఇంకా ఆనందంతో అది చూపించారు నేను అప్పటికి ఇట్లే ఉండా ఇప్పుడు ఇట్లే ఉండా నాకు పెళ్లి కాకముందు ఇట్లే ఉండా పెళ్లి అయిన తర్వాత ఇట్లా నాకు పిల్లలు పుట్టారు అందరూ పుట్టారమ్మా నేనేం సింగర్ కాలేదా పాడతలేనా ప్రజలు నా పాటలు అందలేదా అంటే వాళ్ళు అన్నారు అప్పుడే అయ్యో ఇట్లా ఉంటే సంబంధం కష్టం చేసుకోరు అమ్మాయిలను ఆసొంటిది ఇప్పుడేమంటారు మీ ఆసొంటి వాళ్ళందరూ వచ్చి పాతకాలాన్ని మలిపిన అనేది సమాజం నేను 2010లో అప్పుడు ముందే చెప్పాను సింపుల్గా ఉన్న దాంతోనే ఏముంటుందయ్యా అదే అన్నారు ఎలుగుంటే ఎక్కువే గౌరవిస్తుంటారు సీక్రెట్లు ఉన్నని గౌరవించారు అనేది నువ్వు అన్నది ఇప్పుడు మారింది ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేదంతా వాళ్ళని చూసి వీళ్ళు కొండయ్య ఇప్పుడు గొంగడు వేసుకున్నాడు చెల్ల కట్టుకున్నాడు వాళ్ళని చూసి ఇంకోరు తయారవుతున్నాడు కొండయ్య అలాగనే వచ్చిండు కాబట్టి అందాగానే రుమాలు కడుతున్నారు గొంగళ్ళు వేస్తున్నారు మళ్ళీ వాడేస్తున్నారు దాన్ని ఏముంది ఎవరి స్టైల్ వాళ్ళే అంట అదే అంటుండా ఇప్పుడు ఒకరు చూసి ఒకరమ్మా పాతకాలం మళ్ళీంది ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు సరే సంతోషం నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉంది రైట్ మొత్తానికి స్టైల్ అది ఇంతేనా పంచె కడతారు షర్ట్ అంతే గొంగడి అంతే సాధారణ అంత ఇదమ్మా నేను హైదరాబాద్ వెళ్ళాను ఎక్కడ తిరిగి అన్ని చోట్ల ఇదే ఉన్నా నువ్వేడన్నా చూసుకో ప్యాంట్ షర్ట్ వేసుకోరా లేదమ్మా నాకు అలవాట్లేదు ఎందుకని ఎందుకు నాకు అలవాట్లేదు చిన్న ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉండదా లేదు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమో నాకు అలవాట్లేదు నాకు ఇష్టం లేదు నేను బాగా ఇట్లే ఉండే సంతోషంగా మరి ప్యాంట్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు స్టైల్ గా తయారయ్యే వాళ్ళని చూసి ఏమైనా పాట పాడాలనిపించిందా ఎప్పుడైనా అది ఏ దారిలో వచ్చావో ఎవరు నమ్మి వచ్చావని ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయి ద్రోహం చేసాడు అమ్మాయి
ప్రేమించుకొని ప్రేమ అంటే ఏదో తెలుసు అని చెప్పిన. ఏ దారిలో వచ్చావో ఎవరి నమ్మి వచ్చావో నీవు నమ్మిన వాడేమో నీ గొంతే కోశాడో. ఏ దారిలో వచ్చావో ఎవరి నమ్మి వచ్చావో నీవు నమ్మిన వాడేమో నీ గొంతే కోశాడో. బాధ అనిపించే పాట కదా నిజంగా. అమ్మాయిలు ఏంది కాలేజీకి వెళ్తున్నారు, మంచి చదువుకోమ్మా, మీరు మంచి ప్రయోగులు కావాలని కన్నవాళ్ళు ఎంతో ప్రేమ అభిమానం ఇస్తే ప్రేమలు దోమలు అనుకుంటూ వెళ్ళిపోయి నమ్మేసి తొందరగా అలా చాలా తేడాయి జీవితాలు పాడు చేసుకుని నువ్వు కొందరు అమ్మాయి లోకాన జరుగుతూనే ఉంది కదమ్మా. అవును, వాళ్ళ కోసం. ప్రేమ అంటే తెలిసిందా, పెళ్ళంటే తెలిసిందా, పామయ్యి కాటేసే తీపేమి ఇసమాయే, మాటలను నమ్మావా నీ మనసే విచ్చావా నీ పాదము దాకేడా అని చెప్పేసిన. ఏ దారిలో వచ్చావో ఎవరి నమ్మి వచ్చావో నీవు నమ్మిన వాడేమో నీ గొంతే కోశాడో కదా. బాధ అనిపించే పాటలే నిజంగా, సత్యాలు ఇవన్నీ జరుగుతున్నవే. కండ్ల ముందర పదాలను సింపుల్ పదాలతోన అర్థమయ్యేటట్లు నా పాటలు అందరూ పాడుకునేలా, కూలి బిడ్డలు కానీ నా పాటలు ఎక్కువ పల్లెటూరు జనాలు కూలికి వెళ్ళే అక్కలు చెల్లెలు బాగా వింటుంటారు. అలాంటి సమాజంలో ఎక్కువ పాటలు నా ఈ సింపుల్ పదాలతో ఉంటాయమ్మా. మరి అప్పుడు పెళ్లి చూపులకి ఆ ఫోటో ఇస్తే ఇట్లుంటే ఎలా చేసుకుంటారు అన్నారు, మరి తర్వాత ఎట్లా ఇచ్చారు పిల్లని? లేదమ్మా, వదిలేసినాం. ఆ తర్వాత వదిలేసినాం. వాళ్ళు కాకపోతే ఎవరు వస్తారు నాకు దగ్గర ఎవరు అని వదిలే అంతే. మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనలే, అదల్లో ఎవరు అనలేదు. పోయినా నచ్చిందంటే నచ్చిందన్న, నచ్చిందమ్మ అంటే నచ్చిందని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిపోయింది అంతే పెద్దలపై. ఇంకంత ఇంకేముంటుంది, ఇంకంత తప్ప ఇంకా నేను ఇట్లుండా అట్లున్నా అనుకోలేదు. ఒక సంబంధానికి వెళ్ళాము, ఇట్లా ఉంటే వద్దన్నారు, సరే అని వదిలేసిన. అక్కడ మళ్ళీ సంబంధం చూస్తే నచ్చిందని నచ్చిందన్న, నాకు నచ్చింది పెళ్ళి. 15 రోజుల్లో పెళ్ళి, వారం పోయినట్టు చూసినా 15 రోజులు పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. మరి మీ భార్యను చూసి ఏదైనా పాట పాడాలనిపించిందా? భార్యను చూసి ఏమైందమ్మ, భార్య కన్నా ముందే ఓ పాట రాసిన. భార్యనే అనుకో, ఎవరో ఏ తల్లి కుట్టిందాయమా, నేను ఏ తల్లి కుట్టాను, నన్ను నమ్మి వస్తుంది కాబట్టి నమ్ముకున్నా. ఏముంటుందంటే పెళ్ళి అనేది ఎట్లుంటుందంటే మనిషికి ఫస్ట్ పుట్టిన తర్వాత పెద్దగా తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు, లాస్ట్కు చివరికి సావు అనేది ఉంటుంది. 3 ఉంటాయి సృష్టి. ఈ సృష్టిలోనే 3 ఉంటాయి. నీకెంత ఆస్తుంది, ఎంత పైసలు ఉండే నీతోనా, అది ఏముండదు. లాస్ట్కు మంచి పేరు సంపాదించుకొని మంచి పేరుంటే నిలిచిపోతుంది. 3 ఉంటాయి సృష్టిలా. అప్పుడు ఏం చేసిన, నువ్వెవరో ఓహో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే, సూర్యుడై చంద్రుడై వచ్చావా, సుక్కల ముగ్గులు వేశావా, ఓ ప్రాణమా నా గుండెల్లో దాగినవా, నువ్వెవరో ఓహో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే, గాలి వాన ఒకటైతే మన మనసులే ఒకటైతే, ముత్యాలు ఏమే మురిసినవా, రంగుళ్ళు ఏమే కలిసినవా, ఆ నవ్వుతో ఈ నవ్వుతో, ఆ చూపుతో ఈ చూపుతో, నచ్చావని నువ్వు వచ్చావని నన్ను గిచ్చావని, నువ్వెవరో ఓహో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే, కోయిలమ్మయేమి కూతలాడెనా, నెవిలి పిల్లలేమి వాటలాడెనా, ఉడత పిల్లలేమి ఉరుకులాడెనా, జింక పిల్లలేమి సింధులేశనా, వన్య గాజులావి సన్న గాజులా, నీవు వాన జల్లువా నీవు పూల జల్లువా, నువ్వెవరో ఓహో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే. సూపర్. అసలు మీరు ఎట్లా అసలు గుర్తుండడం గ్రేట్ తెలుసా. ఒక్క పాట కూడా మీరు పేపర్ మీద పెట్టింది లేదు. లేదమ్మా, ప్రతి నేను అడగగానే మీకు అన్ని గుర్తొచ్చేస్తూ ఉన్నాయి ఏ పాటకి అని. అంత చక్కగా ఊహించుకోవడం, మీరు పాడడం, మొత్తానికి మీ భార్యకే ఆ పాట అంకితం అనుకుందాం. ఇంకా అందరి ప్రపంచానికి నాకు ఒక్కనికి ఏం కదా, అందరికి అందరి భార్య ఎవరికి వాళ్ళకి అనుకుంటారు అలా అంతే. ఒక భార్య చెమ్మతో నిలిస్తే సాయంకాలం పని చేసి వెళ్ళి మన ఉత్తల మగ మనిషి ఎంత పని చేసి వచ్చినా సరే ఒక భార్య ఎదురొచ్చి నిలిస్తే ముఖం కడుకొని ఇంట్లోకి కాలు పెట్టిపోతే పిల్లలతో ఆడుకుంటే వాళ్ళకు నీ ప్రేమ అభిమానం అంత అక్కనే అయిపోతాయి, ఎంత కష్టం వచ్చినా అక్కడ. అదే పెళ్ళి మనిషికి మానవుడు ఏంటంటే పెళ్లి చేసుకోవాలి సృష్టిలా.
అవును, జీవితంలో ఒక తోడు ఉండాలి. ఒక తోడు అనేది చాలా అవసరం. పెళ్లి చేసుకోవాల్సిందే బాధ్యతగా. పిల్లలు ఎంతమంది? కొడుకు బిడ్డ. ఉమ్. ఆ. ఎంత వయసు? చిన్నపిల్లలే, సంవత్సరంన్నర 4 ఏళ్ళు పాప ఉంది. ఉమ్. ఆ. మీ వయసు ఎంత? 32 ఏళ్ళమ్మా. 32 years. 32 ఏళ్లలో ఎప్పుడైనా ఈ పేదరికం గురించి కానీ లేకపోతే ఎవరన్నా ఏదన్నా మాటలాడడం కానీ బాధపడిన సందర్భం ఉందా కొండ? అయ్యో, మేము వచ్చింది చిన్న బాధల నుండి వచ్చిన బిడ్డను కదా, ముళ్ళుతో పొడుస్తుంటారు. ఏమని? అయ్యో నువ్వేం పని చేస్తావు ఇట్లా తిరిగితే? నీ జీవితం పాటలు ఎట్లా పాడుతుంటావు? నువ్వు సింగర్ ఎట్లా అవుతావు? నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ ఏం చదువుకున్నావు నువ్వు అంటారు. ఇప్పుడు నిరూపిస్తున్నావు కదా మరి నువ్వు వాళ్ళందరికీ సమాధానం. అంటే మనం పడే కష్టాలు, మన పడే ఇబ్బందులు. ఏడ్చినావు ఎప్పుడైనా? అయ్యో, మనసులో ఎందరో గాయం. ఏడ్చిన దానికన్నా ఎక్కువ కష్టాలు పడ్డాము. అంటే ఎలాంటి సందర్భంలో? అలాంటి సందర్భాలు అంటే ఇప్పుడు మనం ఒక చిన్న పని చేయాలనుకున్నాం, ఇప్పుడు ఒక పని చేయాలని పట్టుదల పట్టాం. దాని వెనక ఎవరో మనకు, మన వాళ్ళు, మన బంధువులు, ఎవరు చుట్టాల మధ్యలో అందరుండి మనకి హెల్ప్ చేస్తేనే ముందుకు వెళ్ళిపోతాం. ఏది లేకుండా మనం పోయి అన్నోళ్ళు ఇలా పడితే, ఎడారిలో పోయి ఇలా పడితే నీకేం వస్తుంది? అడవిలో చెట్టు ఉంది, ఇప్పుడు ఆ చెట్టుకు నీళ్ళు ఎవరు వస్తున్నారు? అడవికి పోయి ఎవరైనా పోస్తున్నారు? అడవిలో ఆకులు మొత్తం రాలిపోయినాయి. మళ్ళీ వచ్చి తొలైటి వాన కుడిస్తేనే ఆ కొండలు పచ్చగా నీళ్ళు రాయి. అంతే కదా. మళ్ళీ నా పరిస్థితి కూడా ఆ చెట్టు లాకనే. అంటే మస్తు సార్లు ఏడ్సేవన్నమాట అయితే. చాలా ఇబ్బందులతో వచ్చినమ్మా నేను. ఒక్కొక్క పాట తయారు చేయడానికి ఏమన్నా పేపర్ పెట్టి పెన్ను పెట్టి రాస్తే మనం పాడితే ఎంతో కష్టంగా ఉంటుంది కదా. అద్భుతమైన పాటలు అన్నీ కూడా మాలాంటి వాళ్ళకి వింటుంటేనే ఏదో తెలియని ఆనందం, తెలియని బాధ, దుఃఖం, సంతోషం అన్నీ ఒకసారి వచ్చేస్తుంది. కరువు, రైతు అంటే ఎట్లుంటాడు? కరువులా పంట వండకపోతే రైతు ఎంత బాధపడతాడు. ఒకసారి ఆ పాట. అన్నా గంగన్న, మాయన్న గంగన్న, ఈ కాలము లేదన్నా, కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా, రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూస్తన్నా సుఖ నీలే లేవన్నా. కొడవలి పట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న. కొడవలి పట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడు లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న. అన్న గంగన్న, మాయన్న గంగన్న, ఈ కాలము లేదన్నా, కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా, రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూస్తన్నా సుఖ నీలే లేవన్నా, సుఖ నీలే లేవన్నా, సుఖ నీలే లేవన్నా. పాప కదా, బాధ అనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు. దేశానికి అన్నం పెడుతుంటాడు అదే కదా. కానీ ఆయన పరిస్థితి. రైతు ఎప్పుడు డెవలప్మెంట్ కాగా విన్నావా? రైతు ఏడవన్న రైతు ఆనే ఉన్నాడు ఇప్పటి వరకు. ఒక రైతు బిడ్డ కూడా ఒక కార్లో పంట పండించి నేను కారు కొనుక్కున్నాను, నా కుటుంబం బాగా బతుకుతుంది అని చెప్పంగా రైతు ఎక్కడ వినలే. ఉన్నాకనే ఉన్నాడు రైతు. అంతకన్నా మిగతా ఏ కంపెనీలు పెట్టో ఎన్నో మిగతా పనులు చేసినా డెవలప్మెంట్ అయ్యి కార్లో తిరుగుతున్నారు. కానీ అదే వ్యవసాయ రైతు, పంట పంచిన రైతు ఇప్పటి వరకు తిరగలేదు. అది నిజంగా బాధాకరం. అంతే కదా. ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు మళ్ళీ వ్యవసాయం మీద కాస్త మొగ్గు చూపుతున్నారు, ఆధునిక పద్ధతులు ఇలా మళ్ళీ వస్తూ ఉన్నారు. అది కొంత సంతోషించాల్సింది. అమ్మా ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే రైతు భూమి కొంటున్నాడా? ఒక రైతు వచ్చి పొలం కొనుక్కొని పంట వండేయని, కానీ ఎవరికి అమ్ముతున్నారు? ఆ పద్ధతి లేదు. ఏడుంది కదా. కంపెనీలో ఏదో పెట్టి కంపెనీలు తయారు చేస్తున్నారు, అవి ఇవి అంటున్నారు, అన్ని కల్తీని తీసుకొస్తున్నారు. భూమిని మొత్తం పక్కదారి పట్టే పరిస్థితికి వచ్చింది. ఏడబడుతున్నాయి. రైతు పంట పండించే రైతు పొలం కొనుక్కుందాం, పంట వండుకోవాలని అడిగిన రైతు ఎక్కడ ఉన్నాడు? లక్షలు పెట్టి డిమాండ్ పెంచుకుంటూ పోతే రైతు పంట వండినాక లక్షలు పెట్టి ఎట్లకెళ్ళి వండి ఎంత పంట పండిస్తాడు? కంపెనీలు అంటే చేస్తారమ్మా. రైతు ఏడగొంటున్నాడు. నాకైతే నేను ఎక్కడ చూడలేదు. రైతు కొనంగా నేనైతే పొలం. నిజమే, అన్నీ నువ్వు చెప్పినవన్నీ సత్యాలే గంగన్న. సరే కావచ్చమ్మా, మీ ఇంటర్వ్యూలో నన్ను తప్పు పట్టితే పట్టవచ్చు. ఎందుకు తప్పు పడతారు అంటుండా నేను, ఎందుకంటే ఉన్నది చెప్తాను. నా వాస్తవం ఉన్నది ఏదన్నా ఉంటే నాకు అవసరం లేదు. మిగతా దాంట్లో నాకు వచ్చేదేం లేదు. ఇందాక నువ్వు మాటల్లో చెప్పావు, ముందంతా ఎన్నో బాధలు పడ్డాను, ఇప్పుడంటే ఇంత పేరు వచ్చింది, కనీసం గుర్తుపడుతున్నారు కొంతమంది కొండను. అంటే ఇంత దూరం ఇంటర్వ్యూ కోసం మేమే వచ్చాం. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నారు నిన్ను? అప్పుడు అలా మాట్లాడుకున్న నోళ్ళు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాయి కొండన్న? చిన్నమా ఎందుకమ్మా అంటే ఇటుపల అందమంది కొండయ్య పాటలు బాగా విని కొండయ్య పాటను అందరూ ఆదరిస్తుంటారు.
సంతోషం. ఎక్కడెక్కడనో మన పేరు వెళ్ళిపోతూనే ఉంటుంది మామూలమ్మ. ఎవరైనా నువ్వు ఊహించని వ్యక్తులు నీకు ఫోన్ చేయడం కానీ ఇలా ఏమైనా జరిగినాయా? చాలా మంది ఫోన్లు వస్తుంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. ఏమంటారు? అన్నా బాగుండవా, కొండయ్య ఎట్లుండవు, ఏం కథ, మాది ఎక్కడ అంటుంటారు. ఎక్కడెక్కడనో దేశాల నుండి ఫోన్లు వస్తుంటాయి, మనం అంతా గుర్తుపట్టలేము. అలా బాగా నచ్చి నీతో అడిగి పాడించుకునే పాట ఏదన్నా ఉందా? ఎక్కువ మంది ప్రజలు అడిగిన పాట ఇష్టపడి. ఈ మధ్యలో ఎప్పుడు ఒక 2020లో ఒక పాట తీశాను, భారీగా చచ్చిపోతుంది. అవునమ్మ, నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే చాలా ఈ మధ్య ఏమైంది, మధ్య కాలాన్న ఆ పాట రాయడానికి కారణం ఏంటి? సమాజంలో ఏమైందమ్మంటే కొందరు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని యాక్సిడెంట్లు అయితే చచ్చిపోవడం, భార్యలు ఇట్లా అట్లా ఏమో కొన్ని అనుమానాలతోనో కొందరు వేగించి కొందరు తట్టుకోలేక సమాజ రకరకాల విషయాల్లో భార్యలు చచ్చిపోతుంటే పరిస్థితులను చూసి సమాజంలో ఆ పాట చేయనికే 2 నెలలు పట్టిందమ్మా తయారు చేయనికే. 2 నెలల 2 నెలల 15 రోజులు పట్టిందా? అదేనా ఎక్కువ టైం ఇప్పటి వరకు రాసిన పాడిన పాటలలో? అమ్మో, అన్ని పాటలు అట్టే పట్టాయి అమ్మా. అంతేనా? ఉత్తుగా అంత అర్థాలు కావాలి కదమ్మా. నిజమే, అవన్నీ కూర్చుకోవడం ఒక ఎత్తు, రాసుకోకుండా గుర్తు పెట్టుకోవడం ఒక ఎత్తు. ఎంత సొంతంగా వాళ్ళు పాటలు రాసినా అప్పుడు ఒక పాట పాడండి అనగానే లిరిక్స్ ఎక్కడో ఒక దగ్గర మర్చిపోతూ ఉంటారు. కానీ నీకు అట్లా అవ్వట్లేదు. గొప్ప మేధాశక్తి ఉంది నీకు. ఆ పాట 40 మిలియన్లో పోయిందమ్మా. ఏం మామూలు విషయమా అసలు? ఆ పాట హిట్ అవ్వడం ఒకటి, అందరికి ఏమంటారు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది. అందరూ ఏడ్చేసింది అంతే. అందరూ నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఒకసారి ఆ పాట వినిపోయా. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. తాలిబొట్టు చిన్నపాయే, చేతి గాజులు చిన్నపాయే, ఏల మెట్టలు చిన్నపాయే, మొదటి బొట్టు చిన్నపాయే, అద్దమోలే చూసుకుంటేనే, గుండె నిండా బాధ పెడితివే. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. పల్లె తల్లి విలిసిందో, నీల తల్లి మురిసిందో, పల్లె కోజిల నవ్విందో, పచ్చని శను చూసిందో, శను శనకలో నిన్నే వడిగావే, నడిచే దారి ఎదురే చూసిందే. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఇల్లు ఇడిసి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. అందరూ ఏడుస్తారు కొండన్న. నాకు చాలా బాధ అనిపించింది పాట వినగానే. ఫస్ట్ అమ్మో అనుకున్నాను, ఏంటి ఇలా రాశారు ఏంటి. ఒక అమ్మాయి సేన కాడికి వెళ్తుంటే దినం నడిచే దారి కూడా ఎదురు చూసిందంట, ఈ రోజు ఎందుకు రాలేదు అని. పొలం కాడికి మనిషి కోసం ఎదురు చూస్తుంది, అన్ని అలా ఎదురు చూస్తాయి. ఈ పాట రాసిన తర్వాత ఏమన్నారు? ఎందుకు ఇట్లాంటిది రాసినావు అని అన్నారా ఇంట్లో? ఏమనలేదు, కానీ జనాలు బాగా ఏడ్చారు. ఆ పాట పెట్టిన వెంటనే అసలు ఇట్లా చూసి ఏడ్చారు అంతేగా. ఎట్లా తయారు చేసినావు అన్నారు. అసలు ఇంత కష్టంతో కూడుకున్నాయి. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేము. నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టి పాట రూపంలో చెప్పగలుగుతున్నావు. నిజంగా అవును కదా, ఈ పదం అర్థం ఇదే కదా, మనమైనా అలాగే పాడతామేమో. పదాలు దొరకాలంటే వెతికి 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 చేయాలమ్మా, అంత తొందరపాటు. అంటే కొన్ని పాటలు ఏమవుతుంది, తొందరగా ఇట్లా అల్లుతాం, కొన్ని అల్లుతాం కానీ ఐదు నిలబడం. మళ్ళా ఆ పాట నువ్వు పాడడం ఒక ఎత్తు అయితే అందులో నటించి
అసలు నటించడం అనేది ఇంకా వేరే లెవెల్ అది అంతే. కష్టం అమ్మా, వాయ్ అబ్బా. అంతా ఏడవడం. ఎవరు ఆ అమ్మాయి, ఎవరు చేసిన అమ్మాయి? ఇక్కడ లోకలే అమ్మాయిది. అడిగాం ఫస్ట్ షూటింగ్ కూడా ఇట్లా ఉంటదమ్మా, సరే చేస్తాను సార్ అన్నది. గ్రేట్, అసలు ఒప్పుకుంది మంచిగా. అంతే. కానీ అమ్మాయికి ఎంతో పేరు ఆ, ఇక్కడికో. అసలు ఎంత చక్కగా ఉంది అమ్మాయి కూడా, ముద్దుగా. ఆ, ఎప్పుడైంది ఇది షూటింగ్? 2020 అమ్మా. 2020లోనే షూటింగ్. అంటే ఇట్లా షూటింగ్ చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది కెమెరాలో నటించడం కానీ ఇవన్నీ? లేదమ్మా, ఒక పాట నేను పాట పాడినా నేను చేసిన అనేది అనుకోను. ఆ టైంలో షూటింగ్లో ఎవరో పెద్ద గొప్ప వాళ్ళు రాసి పాడారు, మనం యాక్టింగ్ చేయాలంతే. అంతవరకు యాక్టింగ్ వరకు నేను పాడలేదు ఈ పాట, నేను న్యాయం చేయాలనేది ఒకటే కష్టం ఉంటుంది నటనకు కూడా. అట్లా అనుకుంటా. అవమ్మా, ఒక పాటకు చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గని చేస్తేనే నటుడు. పాట ఎంత న్యాయం చేయాలి కదా పాట. పాట చచ్చిపోకూడదు గొంతులు అయినా కానీ. ఆ పాట చూస్తే అందులో నువ్వు యాక్టింగ్ చూస్తే ఇంకా ఏడుపు వస్తుంది, ఇలా కొట్టుకున్నప్పుడు కానీ ఇవన్నీ. అసలు అల్టిమేట్, అసలు మంచి యాక్టర్. సినిమాలో నటించాలని ఉందా? చూద్దాం, ఏం దయవల్ల అదృష్టం వస్తే చేస్తాను. ఉందా నిజంగా? నీకు ఉందా లేదా చెప్పు ఫస్ట్. అమ్మా, అవకాశం ఇస్తే చేస్తాం అంతే. అంతే, ఇంకా దానికి ఇంకేముంటది, అంతే చేసేయడమే. అవకాశం రావడమే తక్కువ. సినిమాల్లో పాట పాడే అవకాశం వచ్చిందా ఇప్పుడు, ఇదివరకు ఎప్పుడైనా? ఒక 2-3 ఫోన్ చేశారు నాకు ఒక 5-6 సంవత్సరాల కింద. మా అవకాశం చేస్తావా, తయారు చేసి పాడతా సార్, తప్పకుండా అన్నా. వాళ్ళు ఫోన్ చేయలేదమ్మా. అరే, మళ్ళీ చేయలేదా? ఇంకా మళ్ళీ చేయలేదు. అంటే పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళు ఫోన్లో మనం అంత గుర్తుపట్టలేదు. ఫోన్లో పేర్లు గుర్తులేదా? ఏదో పేర్లు అన్నారు ఆ టైంలో, అంత పెద్ద గుర్తుపట్టుకోలేదు. ఇంత హిట్ అయింది కదా నీ పాటలన్నీ, మరి ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫోన్లు చేసి అడగడం? ఏమ్మా, ఇప్పుడు రాలేదమ్మా నాకు ఈ మధ్య కాలం అయితే అవకాశాలు రాలేదమ్మా. నేను పాడేది వాడుతున్నామ్మా, నా తొద్దుగా మేము కూడా కోరుకుంటున్నాం సినిమాలో నీ గురించి. చూద్దాం, దేవుని దయ, దాని దేవుందమ్మా. నిజంగా అంటే మీరు పెరిగింది కానీ ఇక్కడికి వచ్చి చూసినాక అర్థమైంది నాకు, చక్కగా ఉంది. అంటే ఇంత మంచి పేరు వచ్చింది అని గొర్రెలోనే అన్న ఇల్లు ఎందుకు అంత చిన్నగా పెట్టుకున్నారు మరి? కొంచెం అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే, యూట్యూబ్లో కొంచెం హిట్ అవ్వగానే, కొద్దిగా పాపులర్ అవ్వగానే మనం ఒక స్టార్ అయ్యాము అనే ఒక ఉద్దేశంతో పాష్గా ఉండడానికి, సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యి ఇలా ఉండే వాళ్ళని చూసాం. ఎంత పాపులారిటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నాడు గంగా? చూడమ్మా, హిట్ అనేది ఎట్లుంటుందమ్మా అంటే, ప్రజలు కోరుకునే దాంట్లో ఉంటుంది హిట్ అనేది. ఓయ్ ఓయ్ అని అంటారు తొందరగా, మేనికి లేపేశారు, తొందరగా లేపేశారు. కొంచెం తేడా వచ్చి అనుకో, కొంచెం తేడా వచ్చినప్పుడు కింద పట్టేశారు. అప్పుడు నేను సెలబ్రేట్ అని ఎట్లా అనుకోవాలి? సెలబ్రేట్ అనే పరిస్థితి కాదమ్మా. నేను సెలబ్రేట్ అనుకోనమ్మా, నాకు సెలబ్రేట్లు నేను అవి అనుకోను. అందరితో కలిసి, అందరితో ఎవరు మాట్లాడిన వాళ్ళతో మాట్లాడుకుంటా సరదాగా అడ్డపంచే చెల్ల జుట్టు నా గొంగడి నేను నా ప్రయాణం నేను చేస్తున్నాను అంతే తప్ప నేను సెలబ్రేట్ను నాకెందుకు కావాలి. అట్లా ఉంటుంది, చాలా సింపుల్ జీవితం. ఏం తింటారు మీరు మామూలుగా? ఏమి ఇష్టం తినడానికి? తిండి ఏముంటమ్మా, పెరుగు, పాలు, చేకు పండ్లు, కొబ్బరి బోండా, పప్పు భోజనం. పప్పు భోజనం అంతే మంచిగా. ఎందుకు అంతే? నాన్ వెజ్ తినరా? బయట వుడ్లో ఎక్కువ వాడుకోమ్మా. ఎంతసేపు ఉన్నా మన ఇంట్లో తినాలి కమ్మ. ఇంట్లో వండి తింటారు కదా. ఇంట్లో తెల్ల భోజనం ఎక్కువ తింటా. తెల్ల భోజనం తింటారు. కూర మరి? పప్పు, బెండకాయ, దొండకాయ. నాన్ వెజ్ తినరా మీరు? ఎందుకని? తక్కువ. మంది అలవాటు ఉందా? లేదమ్మా. చేసుకోవద్దు. చేసుకోవాలి, అసలు తాగలేదు కదా. మరీ మంచిది, అసలు ఇంకా మంచిది. అంతే. మీ దోస్తులు ఎంతమంది? అందరు బాగున్నారు. దోస్తులు అసలు అందరు తింటుంటారు, మంచిగా ఉంటారు, అందరు బాగున్నారమ్మా. అందరు బాగా పండగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ ఊర్లో ఏ పండగ చేసుకుంటారు బాగా? ఉగాది అమ్మా. ఉగాది పండుగ పోయిన 9 రోజులు శ్రీరామ రథం, రామలక్ష్మణులు సీత ఆ రథం గుంస్తారు కదా. ఉగాది పెద్ద పండుగ మాకు. ఇప్పుడు మీ ఇంటికి వస్తుంటే ఒక పెద్ద రథం ఉగాది పోయిన 9 రోజుల తర్వాత పండుగ ఉంటుంది. పెద్ద పండుగ మాకు, ఆనందమైన పండుగ అది మాకు. ఎన్ని రోజులు చేస్తారు అది? 3 రోజులమ్మా. 3 రోజులు పండుగతో అయిపోయింది, 4 రోజుల్లో అయిపోయింది. అప్పుడు మీ పాట ఉంటుందా? అప్పుడు ఏంటంటే జాతర కాబట్టి అనేక జనాలు వస్తుంటారు కాబట్టి అమ్మ, అప్పుడు అప్పుడు ఉంటుంది. బండగొట్టుడంట అవెల్లా చాలా ఉంటుంది. ఇంకా పండుగలు ఉంటుంది. చూసిన వాళ్ళు పలకరిస్తుంటారు, మాట్లాడుతుంటారు అందరు నాతో. ఫోటోలు దిగుతున్నారు అందరు, సెల్ఫీలు దిగుతుంటారు, మామూలుగా మాట్లాడుతుంటారు, అందరితో కలిసి వెళ్ళిపోతాం అంతే. ఏమనిపిస్తుంది ఎంతమంది జనం, ఈ హడావిడి వీళ్ళ మీద కూడా పాట రాసి ఉంటావే? శ్రీరాముని కోసం వాడినమ్మా.
సీతమ్మ గట్టింది సిన్న చూసి రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్న చూసి రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ గట్టింది సిన్న చూసి రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్న చూసి రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. బాగుంది పాట. రాములవారి మీద కూడా రాసేసేవారు. అంటే సీతకు రాముడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమేమి తెచ్చిండండి, ఇట్లా గోరంట్లాకు పూలు ఇట్లానే సీత మీద కొంచెం అట్లా చక్కటి పాటలు అసలు అన్ని భలే ఉన్నాయి. ఇట్లా అంటే కొన్ని ఫన్నీగా ఆకతాయిగా కొన్ని కొన్ని పాటలు ఉంటాయి కదా, సరదా సరదాగా. అదే ఒగల గీతాలు అంటారు, ఒగల గీతాలు, యుగళ గీతాలు. అలాంటి పాట ఏదన్నా ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, దగ్గరొస్తే మాట్లాడవా నీవు దూరం ఉంటే నీవు చూస్తావా, నేను అంటే నీకు కోపమా నేనేమి చేస్తే నేరమా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, లాలా లల్లా లాలా లల్లా లల్లా లాలా లల్లా లల్లా గుండెలోన గూడు కట్టేవా నా మనసు అంతా బాధ పెట్టేవా, మాటలేవి మూగవాయేనా మనసు ఏమి చిన్న పాయేనా, ఇష్టపడి నేను వచ్చినా నే ఎంటపడి నేను అడిగినా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, లాలా లల్లా సూపర్ అసలు. బాగున్నాయి, సరదా సరదాగా ఉంటాయి కదా ఈ పాటలు. అంటే అంటే ఏం చూసి ఇలా ఈ పాట పాడాలి? ఒక ప్రేమికుడు ఎంట వాడాడు అమ్మాయి ఎంట, నువ్వు ఎందుకు మాట్లాడడం బాగుంటుంది, అయ్యి నేనేం చేసిన నేరం అంటాడు, నువ్వేం చేయను నాకు ఇష్టం లేదు నువ్వు అంటే అంటాడు. అట్లా ఇంకా నీ ఆశయం ఏంటంటే ఏం చేద్దామని, ఎటువంటి పాటలు పాడదామని కానీ ఏమనుకుంటున్నావు అసలు? ఇంకా ఆశ మేము చూడమ్మా, దేవుడు ఎంతవరకు మనకు ముందుకు కొన్ని నడిపిస్తాడో అంతవరకు చేయగలుగుతాం, దాని తర్వాత ఇంక పని లేదంటే ఉండు, ఇంకేం చేస్తాం, ఇంకేముంది ఆశించి. అంటే ఇంకా పాటలు పాడాలని, దీని మీద పాట రాయాలని. అమ్మా సరస్వతిదేవి నాకు దేవుడు వరం ఇచ్చాడు కాబట్టి ఆ సరస్వతిదేవి ఎక్కడ ఏది అడ్డంకి వచ్చినా కానీ మానేయకుండా పాడుతున్నామ్మా, కంటిన్యూగా చేస్తుంటాం మేము, కంటిన్యూగా వర్క్ అమ్మా. అంటే రెగ్యులర్గా మన పని ఇది ఇంక మొత్తం. పాటలు రాయడం అంటే పాటలు తయారు చేసుడు, యాక్టింగ్ చేసుడు, పెట్టుడు, రిలీజ్ చేసుడు. ఒక పాట ఎంత టైం పడుతుంది ఇదంతా ప్రాసెస్ జరగాలి అని అంటే? షూటింగ్ చూడమ్మా, షూటింగ్ అంటే కొన్ని పాటలు నటించే నటన అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి కూడా సైడ్ క్యారెక్టర్ నటించాలి కదా, ఏనైనా వాళ్ళకి అన్నిట్లో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆడమ్మాయి ఈడ అబ్బాయి ఉండి యాక్టింగ్ చేస్తే నటనకు అనేది న్యాయం కాదు, అది న్యాచురల్గా ఉండాలి. నువ్వంటే న్యాచురల్గా చేసేస్తావు, అవతల వాళ్ళకి కూడా రావాలి. అదే వాళ్ళకు చెప్పి యాక్టింగ్ చేపిస్తాం ఫస్ట్, వాళ్ళు చెప్పి చేపించి ఒప్పుకొని చేయగలగాలి. ఎందుకంటే కొందరు ఏదో అంతా వచ్చి తొందర చేసేసి ఎక్కడ ఏమైనా అయిపోకోకనేటోళ్ళు కూడా ఉండరు సమాజంలో. కొంతమంది కూడా ఉంటారు. నిన్ను ఎప్పుడన్నా అడిగారా ఏంది ఆ పాటలు అన్నట్టుగా ఎవరన్నా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఇలా ఏమైనా చేసిందా? లేదమ్మా, నా దగ్గర ఏటిట్టడి వల్గరగా మాట్లాడే కాదు మాతోనే నడవవు. ఏం చేస్తావు అట్లా అంటే? వీకుడే రెండు పని సరస్వతిదేవి నీకు ఇచ్చాడు దేవుడు, దానికి ప్రజలకు ఎందుకంటే మన వంతుగా మన పాటగా వాళ్ళకి బాధలు కాదలు కానీ ఏదైనా సరే అందియబోతున్నాం కాబట్టి దాంట్లో ఎందుకు తేడా, అందులో తేడా ఉండడానికి ఏముంటుందమ్మా, ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ నువ్వు అల్టిమేట్ అబ్బా, అసలు సూపర్. నేను ఎందుకంటే నా దాంట్లో నేను న్యాయం చేయాలి పాటకు, నువ్వు అవతల ఎవరన్నాగా నువ్వు చేసి వెళ్ళిపోవాలి అంతే, నాకు అనవసరం విషయాలు అంతా. మీలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఇదేంటి అంటే పాట రాయరు, జస్ట్ ఊహించుకుంటారు, 2 నెలలు దానికోసం కష్టపడతారు, ఏ పదం అయితే బాగుంటుందని ఆలోచన అలా గుర్తు పెట్టుకుని పాడడం, ఇంతమంది మన్ననలు పొందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ప్రజలకు ఏమన్నా చెప్తారా మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు బాగుండాలి, ప్రజలు ఎప్పుడు బాగుంటే మనం బాగుంటుంది, అంత సమాజం బాగుండాలి, మనం బాగుండాలి, అంత బాగుంటే బాగుంటుంది. ఎందుకు మనం బాగుంటే సమాజం బాగాలేకపోతే ఏంటి? గంగన్న నా కోసం ఒక పాట, నా మీద ఒక పాట. ఇప్పుడు అట్లనా, ఒక మూవీ దిక్కులేనుడని ఒక మూవీ తీసినాం, సినిమా
నేను నిర్మాతను, నేనే డైరెక్టర్, నేనే మాటలు, నేనే కథ. దిక్కులేనుడని. ఎంత టైం పట్టింది సినిమా? ఎన్ని రోజులు తీసారు? సంవత్సరం అయిందమ్మా. ఇప్పుడు నేను ఇంకా రిలీజ్ ఈ నెల లాస్ట్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. రిలీజ్కి రెడీగా ఉంది. డబ్బింగ్ అయిపోయింది, కొంచెం మ్యూజిక్ ఉంది. ఎంత ఖర్చు అయింది మీకు? మొత్తం అన్ని మీరే అమ్మా ఇంకా లెక్క చేసుకోలేదమ్మా. ఇంకా లెక్క పెట్టలేదమ్మా. నేను ఒక సినిమా చెయ్యాలి అని ఒక కథ. ఎక్కడ అయింది షూటింగ్ అంతా? ఎక్కడమ్మా అంటే ఇక్కడ సోమశీల అని, సోమశిల ప్రాజెక్ట్. అవును, ఇక్కడ ఫేమస్ కదా నాగర్ కర్నూలు. అక్కడ కొల్లాపురం ఏరియాలో అక్కడ తీసినామమ్మా. ఒక 20 మంది దగ్గర నటించారు సినిమా. అబ్బో, అంటే ఏంటి కథ తెలుసుకోవచ్చా మేము? చూడాలంతేనా? ఎందుకంటే రిలీజ్ సింగిల్ ఒక లైన్ లో చెప్పు, ఏ ఉద్దేశంతో తీశారు సినిమా? దిక్కులేనివాడు అంటే పేదవాడు, ఏం లేనివాడు అనమాట. ఇల్లు ఇడుపు లేనివాడు అంతే. ఓకే. దాంట్లో ఒక సాంగ్ శివుని కోసం వర్ణించిన. శివుడు ఒక పేదవాడు వచ్చి గుడికి వచ్చి, దేవుడా నన్ను ఏమన్నా చేయంగా, వరమన్నయ్య నన్ను గంగలన్న ముంచు, ఏమన్నా చేయి దేవుడా, నీ ఇష్టం అని ఒక పేదవాడు శివుని గుళ్ళకి వచ్చి డ్యాన్స్ చేస్తుంటాడు పాడుకుంటా. లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, వరమేవిస్తావో నాపై దయనే చూపుతావో, దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, నిస నిస సా సరి సరి సా సా నిస సా సరి సా, ఎన్నో జీవుల కల్లా తలరాతలు మీరు రాస్తారో, ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారో, నీ కొప్పుల దాయన గంగా నేలకు తోంగి చూసే, ఏడారు ఎదిరి చూసే, ఏడారు ఎదిరి చూసే, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, ఏ గూటికి చేరుస్తావో నన్నేమి చేస్తావో, జొన్న రోటిస్తావో తైదం అలివోస్తావో, జనుమంతా నిన్ను తలిసి నీ పూజ చేస్తాను, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, నిస సరిసా సరి సరిసా సా నిస సా సరిసా. ఇవి బాగున్నాయి గమకాలు. నిస సరిసా ఒక్కొక్క పాటకు అవును దానికి తగ్గట్టుగా. సో ఈ పాట ఉందన్నమాట సినిమాలో, రాబోయే సినిమాలో. ఎంతసేపు అది నిడివి సినిమా? 2 గంటలు ఉందమ్మా. 2 గంటలు? అమ్మో, సినిమా అసలు మీరు చాలా కష్టపడి ఉంటారు అయితే. చాలా కష్టాలు కావు, ఏడ్చడం అట్లా ఏడ్చుకుంటా చేసాం. అబ్బా, ఇబ్బందులు అన్నమాట. చాలా ఇబ్బందులు అమ్మా. సినిమా అంటే అంటారు సినిమా బాగాలేదు, సినిమా బాగాలేదు దాన్ని అని అంటారు, కానీ ఒక మాటలో తేల్చేస్తారు, కానీ దాని వెనక కష్టాలు, దానికి ఉన్న ఇబ్బందులు, దానికి ఉన్న కష్టాలు చెప్పుకోదమ్మా. సినిమా అబ్బా చాలా మహాపుణ్యం. తెలుగు బిడ్డలకు మహా వందనాలు అందరికీ. నిజంగా తెలుగు అందరికమ్మా ఎంత పుణ్యం సినిమాలో. ఒక మాటలో మన రాగానే ఏం బాగుందిలే సినిమా అనేస్తారు, అనేస్తాం. దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది, ఎంతమంది కాదు ఎందరో ఎన్నెన్నో ఆశీర్వాదాలు కష్టాలతో కూడుకొని అంతమందిని బరుగు బ్యాలెన్స్ అనబట్టాలంటే నమ్మకం పెట్టుకుంటారు. ఎంత అందరంతే అమ్మా, నేనైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా. కొండయ్య ఎప్పటి నుంచి పాటలు పాడేది? ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందమ్మా. 20 సంవత్సరాలు అయింది. ఈ 20 ఏళ్ళు అయింది. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కానీ ఈ పాటల విషయంలో ప్రత్యేకించి అందిందా మీకు ఎప్పుడైనా? నన్ను ఎక్కువ నేను ఎప్పుడూ ప్రభుత్వం విషయంలో కానీ నేను ఏం దాని గురించి ఆశించలేదమ్మా. నా ఆలోచన నన్ను ఎందుకంటే మీలాక ప్రతి ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసాడు, పత్రిక వాళ్ళు నన్ను ఆదరించి ఇంత ముందుకు తీసుకెళ్ళింది అదే ఆనందం గురించి ఉండా. ప్రభుత్వం విషయంలో నేను ఏది తీసుకోలేదమ్మా. ఎవరు నాకు అందజేయలేదు, నేను ఎవరిని అడగలేదు, నో తెరిచి అడగలేనమ్మా. నాకు మొక్క సిగ్గు ఎక్కువ అమ్మా, కొంచెం సిగ్గు ఎక్కువ. నేను అడగలేను, పోయి అడగలేనమ్మా. ఒకసారి ఒక విషయం అడుగుతాను, అది కాదంటే ఇంకా మళ్ళీ పోయి తిరిగి నేను అడగలేను ఎవరిని. పర్వాలేదు, నేను అసలు ఇబ్బంది చాలా కష్టం. ఇలా అంటే మీతోటి పాటలు పాడేవాళ్ళు ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అందడం, ఉద్యోగాలు రావడం ఇచ్చి ఉంటారు. కొందరికి వచ్చే వాళ్ళు ఉంటారు, బాగానే సంతోషమే. అందరూ వెరీ హ్యాపీ, వాళ్ళ సంతోషం వాళ్ళదేమ్మా, నాది సంతోషం. రాని నాతోటి వాళ్ళు వచ్చిన వాళ్ళు. మరి బాధ అనిపించలేదా? లేదమ్మా, నేను బాధలేదు, నాకు ఎలాంటి బాధ లేదమ్మా. ఇప్పుడు బాగుందా, సంతోషం? ఉన్న కాడికి అన్నా కదమ్మా, నాది ఇంతే అమ్మా.
నా ప్రాణం ఇంతే కాబట్టి ఇంతతోనే సాగుతూనే ఉంది, అంతే తప్ప నాకు అవసరం లేదమ్మా జీవితాల్లో. ఇప్పుడు ఎవరికో ఏదో వచ్చింది, దాంతో డప్పు కొట్టుడు ఏంది, టంగ టంగ డప్పు కొట్టి దళిద్రంగా మాట్లాడితే, నోరు ఉందని మాట్లాడితే అర్థం ఉండదమ్మా. మనిషిని నేను మానవ జన్మని పాటించానమ్మా. ఫస్ట్ నేను మనిషికి గౌరవిస్తాను, మనిషిని మానవత్వాన్ని మాట్లాడతాను. నాకు మానవ జన్మ ఇష్టం కాబట్టి ఆ మానవ జన్మ పాటిస్తా. ఫస్ట్ బాధపడ్డాలు, ఇబ్బంది పడ్డాలి లేదమ్మా, ఎవరి 100 గొర్రెలు ఉన్నాయి, సంతోషం చక్కగా. ఏదో దేవుడిచ్చిన గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఉన్న కాలం. ఎంత పోతుంది ఒక గొర్రె మీకు? పోవచ్చు, దాని రేటును బట్టి మాలు మంచిగా ఉంటే ఒక గొర్రె 10,000 పోతుంది, ఒక గొర్రె 8,000 పోతుంది, 7,000, 11,000, ఇట్లా ఒక రేటును బట్టి మాలను బట్టి మంచిగా ఉంటే రేటు దాన్ని బట్టి అమ్మాయి. నాకు కూడా పాటలు నేర్పిస్తావా మరి? పాటలు నేర్పిస్తావా నాకు? మీకున్న టాలెంట్ అది, మీరంతా ఓపిక, కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఇదల్లా చిన్న వయసులో జరగాలమ్మా. చిన్న వయసులో ఏదన్నా మెట్టెక్కాలనుకుంటే మనం ఇప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయి లేదు అంటుండా అంటే చేయగలుగుతావు. అర్థమైందిలే. సో అంటే మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే పాటలు ఏమైనా పాడాలన్నా కొన్ని స్పెషల్ ఇప్పుడు నీకు ఇప్పుడు అదమ్మా ఇప్పుడు పెండ్లి అవుతాయి ఎంత ఇబ్బంది పడతారు, పెండ్లిలు అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తాయి. అందరు భర్తలు అర్థం చేసుకొని పంపాలే కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా పాడతావు, బాగా పాడాలని. ఇంట్లో ఫ్యామిలీ, నీకు పిల్లలు, వాళ్ళందరినీ ఎట్లా కష్టం, ఆ బాధ్యతలు నీకు ఉంటాయి కాబట్టి నువ్వు అదే అంటున్నా. ఇప్పుడు నాకు భార్య పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఇక్కడ చూసుకొని, ఇక్కడ నా గొర్రెలు చూసుకొని, నా పనిని చూసుకొని, వచ్చిన వాళ్ళకల్లా ఇంటర్వ్యూలు నన్ను అడిగే వాళ్ళకల్లా నేను ఇచ్చుకుంటా, మాట్లాడుకుంటా, అందరితో టైము అంతా చెయ్యాలి. రోజు ఎంతసేపు పని చేసుకోగలుగుతున్నాం అంటే మా కుటుంబం కూడా మాకు ప్రోత్సహిస్తుంది. అందుకే అవతల ఉన్నందుకే నేను ఇంత దూరం వచ్చామమ్మా. మరి వద్దంటే పరిస్థితి ఏంది, అక్కడ ఇంతమంది ఆగిపోతారు. అందే అంటున్నా, ఓకే చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నాకు నేర్పిస్తావా? నేర్పిస్తామా, కాదంటే నేర్పిస్తా. నీ పాడే ఇంట్రెస్ట్ ఉంటే రా. సరే, తప్పకుండా ఇస్తా. చివరిగా ఇంకొక పాటతో ముగిద్దాం. మంచి జోష్ ఉన్న పాట ఏదన్నా. బాబా మర్దన్ల సాంగ్ పాడు. ఓ సీర కట్టుకొని, గాజులు పెట్టుకొని, నువ్వు పూలు పెట్టుకొని, నువ్వు బొట్టు పెట్టుకొని, నువ్వు జాతరకు వస్తే అటలాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, అటలాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని. సీర కట్టుకొని, గాజులు పెట్టుకొని, నువ్వు పూలు పెట్టుకొని, నువ్వు బొట్టు పెట్టుకొని, నువ్వు జాతరకు వస్తే అటలాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, అటలాడుకుందాం బావో బంగారు సిలికనంట, పటవాడుకుందాం బావో బంగారు సిలికనంట. ఏ పాల కొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల, ఏ పాల కొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల, గదివేలిలోన పిల్ల, గదులమ్ముతుంటే పిల్ల, సిరిశీలలోన పిల్ల, ఆ సీరలమ్ముతుంటే అటలాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, అటవాడుకుందాం పిల్ల నా పిల్ల బలమాని, అటలాడుకుందాం బావో బంగారు సిలికనంట, అటవాడుకుందాం బావో బంగారు సిలికనంట. జానపదం ఇది, జానపదం, ఒరిజినల్ జానపదాలు ఇవి. నిజంగా భలే ఉన్నాయి, సరదాగా గమ్మత్తుకుంటా. జానపదం అంటే ఇది. ఇట్లాంటి పాటలు కూడా పాడతాం మంచిగా. అవమ్మా భక్తి గీతాలు, జానపదాలు, ఏ పాట అయినా సరే మీ సొంతం. అట్లా అద్భుతం, బోల్డ్ అన్ని పాటలు వినిపించారు. యూట్యూబ్ లో బాగా ఈ పాట కూడా అంత కోలాటం వేసి అందమైన గువ్వతో పాటు ఈ పాటను కూడా జానపదం చాలా ఉంటాయి. డీజేతో ఎగిరి పిల్లలు మొత్తం ఇప్పుడు మిక్సింగ్ అన్ని చేస్తున్నారు మొత్తం డీజేతో. ఇప్పుడు పిల్లా బలమాని అని యూట్యూబ్ లో కొడుతు డీజే సాంగ్ అని, అందమైన గువ్వతో డీజే సాంగ్ అని కొడుతు మొత్తం అన్ని అవే వస్తాయి. అట్లా బాగా చక్కగా నవ్వుతూ ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి. మంచిగా బోల్డ్ అని మాటలు మాట్లాడావు, కబుర్లు చెప్పావు, బోల్డ్ అని పాటలు వినిపించావు, కష్ట సుఖాలు అన్ని మాతో పంచుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ నుంచి బోల్డ్ అని పాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా దిక్కులేనోడు కొంతమంది జీవితాన్నైనా మార్చాలి ఆ సినిమా, కొంతమందికైనా ఆ సినిమా అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థం చేసుకుంటే అర్థం ఉంటది, అర్థం చేసుకోవాలంటే మంచిగా చూస్తే తప్పకుండా నేను సరే చూడొచ్చు, అందరూ చూస్తా, దాని ఏమి తప్ప అంటలేను. ఇప్పుడు మనం ఏదో ఒక అది అనుకుంటే దాని వల్ల తీసేసామమ్మా. అవతల నన్ను అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకో అವೆಲ್ಲ అవసరం లేదమ్మా. మన వల్లనే తీయాలనుకున్నావు తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు పాట చేయాలనుకున్నాం, ఒక పాట చేయాలనుకున్నా చేసేస్తున్నాం. ఇప్పుడు అదల్లా జనాలకు మేము తీస్తున్నాం, మేము చేస్తున్నాం చెప్పాం కదా. అంతేగా, మన వంతు మనం చేసి వదులుదాం. అది గురించే. సో మచ్ కొండన్న.
చాలా సంతోషం. ఇప్పటివరకు సంతోషమ్మా. మాట్లాడావు, బోల్డ్ అని పాటలు వినిపించావు. మా ఊరికి వచ్చినందుకు మీ సుమన్ టీవీకి కూడా వందనాలమ్మా. సంతోషంగా థ్యాంక్ ఉండాలి. యూ సో మచ్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఇవి నాకేనా కర్ర గొంగడి? నీ ఇష్టం తీసుకోపో, కొత్తది ఇంకా కొత్తది ఇప్పిస్తా. ఏముంది? థ్యాంక్ యూ.